తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ప్రధాన పార్టీల కన్ను మల్కాజ్గిరి పార్లమెంట్ పై పడింది. 2019 సంవత్సరంలో మల్కాజ్గిరి ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన సీఎం కావడంతో ఆ కోసం కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ పెరిగిపోయింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల కొండలరెడ్డి ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వార్తలపై కాంగ్రెస్ నేతలు మాత్రం అధికారికంగా స్పందించడం లేదు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, తెలంగాణలో పార్లమెంట్ హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులపై కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థుల ప్రకటన కూడా రంగం సిద్ధం చేస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ 9 మంది పార్లమెంట్ కాంగ్రెస్ సంబంధించిన వారిని కూడా మొన్న ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక ఇటు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల ప్రకటనపై కూడా త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పార్టీల కన్నా ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ పై పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2019 సంవత్సరంలో మల్కాజ్గిరి ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన సీఎం కావడంతో ఆ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే సీఎం కి చాలా కీలకమైన స్థానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్కాజ్గిరి ఎంపీగా ఆయన గెలిచిన తర్వాతనే టీపీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి పోటీ చేశారు. పోటీ చేసడంతోనే తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక మల్కాజ్గిరి టికెట్ అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నప్పుడు కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇటు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కన్ఫర్మ్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ సోదరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. అయితే ఈ వార్తపై కాంగ్రెస్ నేతలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి దీనిపై మాత్రం ఇటు కాంగ్రెస్ లో అంటే ఇటు గాంధీ భవన్ సంబంధించిన వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పార్లమెంట్ స్థానం కోసం ఇప్పటికే చాలా మంది కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి హరివర్ధన్ రెడ్డి, అదేవిధంగా సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ఇటు కొండలరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఇటు బీజేపీ కూడా తన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరు కూడా కన్ఫర్మ్ చేసింది. ఇటు మరోవైపు ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోటీ చేస్తారని కూడా ఈ మధ్య కూడా ప్రచారం జరిగింది. అయినా కూడా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కూడా చిట్చాట్లు కూడా చాలా విషయాలు చర్చించారు. ఈసారి భద్రారెడ్డికి టికెట్ ఇవ్వచ్చు అనే ఆశాభావం వ్యక్తం కూడా చేశారు మల్లారెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ లో ఎవరికి ఇస్తారన్నప్పుడు కూడా అయితే ఇప్పటివరకు అయితే చర్చ కొనసాగుతుంది. ఇటు మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇస్తున్నా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మల్కాజ్గిరి అనేది కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయనే లాస్ట్ ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కొడంగల్ నుంచి గెలిచిన తర్వాత ఆయనే ఢిల్లీ వెళ్లి తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఎంపీ సీట్ కూడా ఖాళీ ఉంది. దీంతో ఈ నేపథ్యంలో ఇంకా 1 వీక్ లో ఇటు మా పార్లమెంట్ సంబంధించిన 17 స్థానాలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి సిట్టింగ్ సీట్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచే ఆయన దశ తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఎంపీగా గెలిచిన తర్వాత ఇటు టీపీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 64 సీట్లు అంటే ఇటు కాంగ్రెస్ 64, ఇటు సిపిఐతో 1 సీటుతో కలిపి 65 సీట్లు కూడా దిగొట్టి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యడానికి మెయిన్ కీ రోల్ మల్కాజ్గిరి పాత్ర పోసిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన దశ తిరగడానికి కారణం మల్కాజ్గిరి కాబట్టి అక్కడ కంపల్సరీ గెలవాల్సిన పరిస్థితుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ఎవరు నిలబెడతానపై కూడా ఆసక్తి నెలకొంది. మరి ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి ఈ యొక్క టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే దానికి ఆద్యం పోసే విధంగా ఉన్నాయి ఈ రోజు చర్యలు అయితే. ఇటు కాంగ్రెస్ సంబంధించి
శ్రేణులు కొంతమంది నేతలు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండరెడ్డి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున కూడా మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల మారింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకుపై ఈ వార్తలపై టీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు. మరోవైపు ఎవరు కూడా అధికారికంగా మాత్రం స్పందించలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో టికెట్ మరి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో 2019లో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి టికెట్ వాళ్ళ కుటుంబంలో సభ్యులకి ఇవ్వాలనుకుంటారు. ప్రధానంగా మొదటి నుంచి కూడా కొండరెడ్డి పేరైతే బలంగా వినిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ నేతలు శ్రేణులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం శుభాకాంక్షలు తెలపడం చూస్తుంటే మాత్రం ఇక్కడ మొత్తానికైతే ఇటు కొండరెడ్డికి యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అయితే ఇప్పటివరకు అయితే కేంద్ర అధిష్టానం అంటే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే గాని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గాని ఎవరు కూడా అధికారికంగా ఇంకా కాంగ్రెస్ సంబంధించిన 17 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను అయితే ఇంతవరకు అయితే ప్రకటించలేదు. మరి ప్రకటిస్తే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థుల కన్ఫర్మేషన్ కూడా చివరి దశకు చేరుకుంది కాబట్టి ఈ వీక్ లో మేబీ నెక్స్ట్ వీక్ లో కాంగ్రెస్ సంబంధించిన పార్లమెంట్ 17 మంది అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఒక 8 స్థానాలు అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా మిగతా వాటిపై కూడా క్లారిటీ రావాల్సిన అయితే అవసరం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు మల్కాజ్గిరి ఎర్కేట్ పై కూడా ఆసక్తికరమైనటువంటి ఒక వైరల్ అయితే కొనసాగుతుంది విజువలైజేషన్. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి ఈసారి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తారని కూడా పార్టీ వర్గాల్లో అదేవిధంగా పబ్లిక్ లో కూడా జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి మరి చూడాలి. దీనిపై అయితే ఇప్పటివరకు అయితే టీపీసీ నేతలు అయితే అధికారికంగా స్పందించలేదు. మరి ఎవరు కూడా ఇంకా స్పందించలేదు కాబట్టి ఈ నేపథ్యంలో అయితే ఇటు కాంగ్రెస్ లో అయితే చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సందీప్, సతీష్, అసలు నిజంగా కొండలరెడ్డి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నాడా? అక్కడ నిజంగానే కొండలరెడ్డికి సీట్ ఇస్తే సీనియర్ల పరిస్థితి ఏంటి? ఎస్, ఇక్కడ మొదటి నుంచి కూడా ఇటు 2019 నుంచి కూడా మల్కాజ్గిరి టికెట్ లో ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఉన్న తర్వాత ఆయన టీపీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళిపోయారు. తర్వాత కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ బాధ్యతలన్నీ కూడా కొండలరెడ్డికి అప్పగించాడు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి మొదటి నుంచి కూడా అంటే ఇటు ఒకవైపు టీపీసీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న టైంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్స్ ఏదైతే అంటే ఇటు కొడంగల్ గాని లేకపోతే ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించిన బాధ్యతలు డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా తన తమ్ముడు కొండలరెడ్డికి అప్పగించారు. కాబట్టి ఆయన అప్పటి నుంచే ప్రజలతో మమేకం అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మీరు అన్నట్టు సీనియర్ విషయాలకు వస్తే అక్కడ సీనియర్ పరంగా చూస్తే మాత్రం చాలా మంది లీడర్స్ ఉన్నప్పుడు కూడా మొన్న అప్లికేషన్స్ లో మాత్రం సినీ నిర్మాత ఆయన ఇటు నటుడు అయినటువంటి బండ్ల గణేష్ పేరు వినిపించింది, హరివర్ధన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపించింది. కాబట్టి వీళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే చూస్తున్నారు. మరి ఏదైనా అధిష్టాన నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా పరిలోకి తీసుకుంటుంది. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ నేపథ్యంలో బాగా ఫ్యామిలీకి ఉండాలని కూడా ఆయన కూడా భావిస్తున్నారు. ఇదే విషయంపై మొన్న 2 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం తనకే వదిలేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి తన తమ్ముడికి ఇవ్వాలని కూడా ఆయన తన అభిప్రాయం కూడా ఏఐసిసి నేతలకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మరి ముందు నుంచి కూడా అక్కడ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మొత్తం అంతా కూడా కొండలరెడ్డి చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలతో మమేకమై ఉన్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ నుంచి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏదేమైనా మాత్రం ఏఐసిసి నేతలు ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం అవుతుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.